చెప్పడానికి ఇది. మీరు చెప్పండి, మాట్లాడండి. మే 1 నాడు నా పేమెంట్ 0 అయిపోయింది. సో నేను ఎట్లా కొనసాగాలి? ఇప్పుడు మీరు రిటైర్ అయింది ఏప్రిల్ 30. ఏప్రిల్ 30 అంటే ఏప్రిల్ పేమెంట్ వచ్చింది మే 1. జూన్ 1 నాకు ఏం రాలేదు. ఓకే సార్. జూన్ 1 నాడు నేను 0 అయినా. 1,20,000 తీసుకున్నాడు. 0లో ఎట్లా ముందుకు పోవాలి? వాస్తవం. మీరు అయితే ఇంకొకటి ఇప్పుడు సర్వీస్ ఎంత సార్? నాకు 18 సంవత్సరాలు సార్. ఓకే సార్. అయితే 18 సంవత్సరాలలో నేను స్కూల్ అసిస్టెంట్ నుంచి స్కూల్ అసిస్టెంట్ నుంచి రిటైర్డ్ అయినా. నా పేమెంట్ 83,100 రూపీస్ లాస్ట్ బేసిక్ పే. అవును సార్. 83,100 రూపాయలు. అవును సార్. నా టోటల్ ఛార్జ్ వచ్చి 1,20,000. ఎస్ సార్. 1,20,000 తీసుకున్నోడిని నేను 0లోకి వచ్చి నేను ఎట్లా ముందుకు పోవాలి? ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఏంటి? ఇప్పుడు 1,20,000 వేతనంతో జీవనం కొనసాగించినటువంటి ఒక వ్యక్తి తదుపరి నెల నుంచి ఆయన పరిస్థితి ఏంటి? నాకు యాక్చువల్ గా ఓపీఎస్ ఉంటే 64,000 పెన్షన్ వస్తుంది. అవును సార్. 64,000 అయితే ఇప్పుడు ఈ సారిది ఒకటేసారి ఈరోజు వీళ్ళ పెన్షన్ లేని పరిస్థితి. ఈరోజు వీళ్ళకు కొంతమంది పెన్షన్ వస్తే ఎంత వస్తుంది? 550 రూపాయలు అట్లా వస్తుంది. 550 రూపాయలల్లా మరి ఈరోజు దాదాపు 350 అంటే 1.5% వాళ్ళ జీతంలోకి వెళ్ళి కట్ చేసుకుంటుండ్రు. అందులో సగానికి ఎక్కువ పోతుంది. ఇంకా భయంకరం ఏంటంటే ఇప్పుడు ఇది కొంచెం ఆడియో మీరు మంచిగా జాగ్రత్త. ప్రభుత్వం యొక్క దగాకోరుతనం. అవుట్ సోర్సింగ్ గురించి మాట్లాడతా బ్రదర్, ఒక 5 నిమిషాలు. ఇది సబ్జెక్ట్ అయిపోయినాక నెక్స్ట్ అవుట్ సోర్సింగ్. అయితే ఈరోజు ఎంత దగాకోరుతనం అంటే ఇప్పుడు వీళ్ళు ఇందులో సిపిఎస్ వాళ్ళది ఏంటంటే 10% వీళ్ళ ప్రాన్ అని ఒక యాప్ ఉంటుంది, ప్రాన్ అని ఒకటి. అయితే వీళ్ళది ఒక 10%, ప్రభుత్వం ఒక 10% మ్యాచింగ్ ఇవ్వాలి. ఈ రెండు కలిపిన తర్వాత రిటైర్మెంట్ తర్వాత వీళ్ళకు ఇళ్ళకెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇంత ఇస్తారు. మరి ఆ పెన్షన్ ఎందుకు రాలేదంటే దోపిడీ. మీరు జాగ్రత్త వినండి. ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా దోసుకుంటుంది, ఏ విధంగా వాళ్ళ పిండి పిప్పి చేస్తుంది అనేది ఒకసారి చూడండి. పెన్షన్ కాగితాల్లో ఇప్పుడు మనకి ఏమేమి గ్రాట్యుటీ సర్వీస్ పంపించిన ఏజ్ నుంచి ఒక గ్రాట్యుటీ మాత్రం వచ్చింది 12,74,420 రూపాయలు. అంతే. అది కూడా పేపర్ లో. ఇప్పటి వరకు అమౌంట్ క్రెడిట్ అయింది లేదు. ఇప్పటి వరకు కాదు, డేట్ ఇచ్చిండు 29/14/5/29 వరకు అని. అంటే మనకు మన చేతికి వచ్చేది ఇమీడియట్ 0. ఎస్ సార్. నాకు 29 వరకు రావచ్చు, అది 12 లక్షలు. ఓకే సార్. మరి దీన్ని మనం అందరం కూడా ఇప్పుడు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి మీరు కూడా పూర్తిగా సహకరించాలి సార్. దీంట్లో పూర్తిగా సహకరిస్తా, నా అనుభవం అని చెప్తానండి. అవును సార్. ఓకే. తర్వాత ఇంకొక విషయం జాగ్రత్తగా, ఇది సిపిఎస్ లో నాకు 32 లక్షల అమౌంట్ చూపించింది. నా కాంట్రిబ్యూషన్ ప్లస్ గవర్నమెంట్. అవును సార్. తీరా క్లోజ్ చేయని పోతే గవర్నమెంట్ 1.5 year నుంచి డబ్బులు వేయలేదు 10%. ఓకే సార్. నా డబ్బులు వాడుకున్నది, నాతో మైసెల్ఫ్ అందరి వాడుకున్నది. 1.5 year నుంచి అంటే 18 నెలల కాలం నుంచి ఇప్పటిదాకా ఏ అమౌంట్ కూడా లేదు. అంటే ఇద్దరు కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ లేదు, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లేదు. సిపిఎస్ లో క్రెడిట్ కాలేదు, మన డబ్బులు వాడుకుంది గవర్నమెంట్. ఓకే. తర్వాత ఇప్పుడు క్లోజ్ చేయని పోతే అవన్నీ మొత్తం అమౌంట్ వస్తుంది, క్లోజ్ అయితే ఒకటే కాదు. ఓకే. గతంలో కూడా చెప్పింది నేను. అంటే వీళ్ళ కాంట్రిబ్యూషన్ సిపిఎస్లో వీళ్ళ కాంట్రిబ్యూషను వీళ్ళు కట్టిండ్రు ఎంప్లాయీ 10%. ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే కాంట్రిబ్యూషన్ వాళ్ళు యాడ్ చేయలే. ఎప్పటికెళ్ళి 18 నెలలకెళ్ళి యాడ్ చేయలే. కొంతమందికి 5 నెలలు చేయలే, కొంతమందికి. అయితే సరే ఆ పైసలు పోతే పోనీ, మేము కట్టిన మిగతా పైసలు ఇవ్వమని అనగా లేదు, అవి ఇస్తేనే ఇవి కూడా వస్తాయి. అర్థమైందా? అవి వస్తేనే ఇవి కూడా వస్తాయి, లేకుండా రావు. అయితే వీళ్ళు ఇన్ని రోజులు వీళ్ళ డబ్బులు ఏవైతే కట్ అవ్వకుంటే ఆ పైసలు వాడకదొబ్బిండ్రు. ఆల్రెడీ ఆ ధనం, ఆ పైసలు అనేది వాడకదొబ్బిండ్రు. ఈరోజు సిపిఎస్ వాళ్ళకు నంబర్ 1 వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. రెండవది వాళ్ళు ఏదైతే ఇప్పుడు నెల నెల పెన్షన్, ఆ పెన్షన్ రాదు.
వీళ్ళ కట్టింగ్లు బరాబర్ మీకు పెన్షన్లు ఇస్తామని చెప్పి ఏదైతే సిపిఎస్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు కట్ చేసుకున్నారు, అవి ఆల్రెడీ వాడక దొబ్బిండ్రు. మరి ఇప్పుడు వీళ్ళు ఎట్లా బతకాలే? వీళ్ళేం తినాలే? ఈరోజు నిల్ వీళ్ళకు ప్రతి నెల ఈరోజు సిపిఎస్ వాళ్ళకు నిల్, ఒక్క రూపాయి కూడా వాళ్ళకి రాదు. మా ప్రభుత్వం ఆలోచన ఏంది? ప్రభుత్వం ఏం ఆలోచన చేయాలి? అరే అందరూ మంచిగుండాలి, అందరూ మంచిగా బతకాలి, వాళ్ళు బతికేటట్టుగా మేము చేయాలి, మా పాలనలో అందరూ హ్యాపీగా ఉండాలి, ఆ బాధ్యత మా పైన ఉన్నది అని చెప్పేసి వీళ్ళు చేయాల్సిన అవసరం. మరి వీళ్ళు చేస్తుండ్రా? లేదు, చేస్తలేరు వాళ్ళు. ఇయాల్టికి వాళ్ళు మొత్తం ఏకకాలంలో ఇవ్వాల్సిన పైసలు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇస్తున్నారు. ఇప్పటికి మొత్తం ఒక 50% ఇవ్వచ్చు నాకు తెలిసి. మొత్తం ఒక 10,000 కోట్లకు ఒక 4,000, 5,000 ఇవ్వచ్చు. మొన్న 2,000 కోట్లు, అదివరకు 500 కోట్లు, అట్లా ఓ 700 కోట్లు, 1000 కోట్లు అని అట్లా అన్నారు. టోటల్గా ఇప్పటిదాకా ఇచ్చింది అయితే కోట్ల కేసులు వాళ్ళ కమిషన్ తీసుకొని ఇచ్చింది మొత్తం కలిపి ఒక 50% ఇచ్చిండ్రు. ఒక దాదాపు 4,000-5,000 మందికి ఫుల్ పేమెంట్ ఇచ్చారు. మొత్తానికైతే కమిషన్ల దుకాణం నడుస్తుంది. బట్టి గారి గురించి ముందు మాట్లాడదాం. బట్టి గారి చరిత్ర చాలా పెద్దగా ఉన్నది. ఇవాళ బట్టి గారిది మొత్తం మనం నిలబెడదాం మొత్తం ఈరోజు. ఆయన కానీ ముఖ్యమంత్రి గారి కలిసి ఎట్లెట్లా ఎవరెవరితోని ఏ విధంగా ఆడుకుంటుండ అనేది మనం చూస్తే మరి అలా నోర్లు ఎల్లబెట్టే పరిస్థితి ఈరోజు ఉన్నది ఖచ్చితంగా. ఈరోజు హైకోర్టు చాలా గట్టి దెబ్బ కొట్టింది. పదవి విరమణ ప్రయోజనాలు ఎంతమందికి చెల్లించారు అని చెప్పి అడిగింది. అర్థమైందా? వీళ్ళు మొత్తం అబద్ధాలు చెప్తారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుతో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు చేసిండ్రు. ఈసారి హైడ్రా మీద ఎన్నిసార్లు చేసిండ్రో ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీ మీద కూడా అన్నిసార్లు చేసిండ్రు. అసలు ఎన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా నాకే తెలియదు ఇప్పటిదాకా. అర్థమైందా? ఇప్పటి వరకు పదవి విరమణ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల వివరాలు ఇమ్మన్నది. వారికి ఆర్థిక శాఖ జారీ చేసిన టోకెన్ నంబర్లు సమాచారాన్ని 2 వారాల్లో తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి గల కారణం ఏంటంటే రిటైర్డ్ అయిన ఉద్యోగులతోని ఒక 2 నెలల క్రితము దాదాపు మన 12,300 ఫిర్యాదులు, పిటిషన్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గారికి, అంతేకాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, రాష్ట్రపతి గారికి, ఈ ముగ్గురి కూడా దాదాపు 12,000 ఉత్తరాలు పోయినాయి. అవి మెల్లమెల్లగా చాలా వరకు వస్తున్నాయి. ప్రభుత్వానికి మాత్రం చాలా గట్టి వార్నింగ్ వచ్చింది. అంతేకాకుండా ఈరోజు అందరు చాలా మందికి ఎవరెవరు సంబంధిత అధికారులందరూ కూడా సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈరోజు చాలా గట్టిగా సుప్రీంకోర్టుకి వెళ్ళి కానీ రాష్ట్రపతి భవన్కి వెళ్ళి కానీ చాలా గట్టి వార్నింగ్లు పోతున్నాయి. ఎందుకంటే ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ తప్పించుకోనికి లేదు, కమిటెడ్ ఎక్స్పెండిచర్ వాడుకోనికి లేదు, కమిటెడ్ ఎక్స్పెండిచర్ దారి మరలించడానికి లేదు. ఎప్పుడైతే ఇవి దారి మరలినాయో వాళ్ళందరూ కూడా ఏదో శిక్షకు అర్హులు, వాళ్ళందరూ జైల్లోకి పోవాలి. కాబట్టి హైకోర్టు పలు ధిక్కరణ పిటిషన్ల దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ నావరపు రాజేశ్వరరావు గారు ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు, ఇంకా ఎంతమందికి ఇవ్వాలని వివరాలు అడిగారు. ఏప్రిల్ 9లోగా అందరికీ చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇంకా ఎందుకు చెల్లించలేదు అని టోకెన్ల మనం మళ్ళా టోకెన్ల నంబర్లు మళ్ళీ బయటకు తీసినాం. టోకెన్ల నంబర్లు అన్నీ కూడా పెట్టి మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంతమంది ఇంత చేసినా దాదాపు 98 మంది మొన్న ఒక టీచర్తో కలిపి 98 మంది ఇయాటి వరకు మరణించారు. ఇక వీళ్ళు ఇచ్చే పైసలు వీళ్ళు ఇయ్యరు, వీళ్ళు ఇచ్చే డబ్బులేమో వీళ్ళు ఇయ్యరు. మరి ఇక వీళ్ళ కథలు ఎట్లుంటాయి? మామూలుగా ఉంటాయి అనుకున్నా వీళ్ళ కథలు ఎట్లుంటాయి అనుకున్నా ఒకసారి వీళ్ళ కథలు మనం చూస్తే ఇక నోరెళ్ళ పెట్టాల్సిన పరిస్థితి. ఈరోజు బలవంతంగా వసూలు చేస్తుండ్రు. వీళ్ళ దగ్గర రిటైర్డ్ అయిన ఉద్యోగుల దగ్గర ఈరోజు బలవంతపు వసూళ్ళు, ఏది 1.5% ఆరోగ్య భద్రత కోసం. మరి వాళ్ళకు ఆరోగ్య భద్రత కార్డులు ఇచ్చిండ్రా అంటే ఇయ్యలే, మరి దవాఖానలలో ఇది ఉందంటే దొరకలే. మరి ఈ అన్నిటి మధ్య మన యూనియన్లు ఏం చేస్తుండ్రు? ఆ యూనియన్ల జోలికి పోయే ముందు మన ఒక విషయం ఏంటంటే ఉద్యోగ ఉపాధ్యాయుల జేబులకు చిల్లు అంటే పాకెట్ ప్లేయర్ లెక్క పనిచేస్తుండ్రు ఈరోజు ప్రభుత్వ పెద్దలు. ఉద్యోగ ఉపాధ్యాయుల జేబులకు చిల్లు, వైద్యం మాత్రం నిల్లు. అర్థమైందా? ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ఉద్దేశించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఒక ప్రవాహసనంగా మారింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉండ నాలుక ఊడిపోయినట్ల తయారైపోయిన పరిస్థితి. జూన్ 2 నుంచి హెల్త్ కార్డులపై ఉచిత వైద్యం అందిస్తామని నమ్మబలికిన పాలకులు, అధికారులు ఆచరణలో మాత్రం ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి ఆదేశాల పేరుతో
చీఫ్ సెక్రటరీ ఉద్యోగులు పెన్షనర్లు మే నెల వేతనాల నుండి ఏకంగా 1.5 మొత్తాన్ని కట్ చేసి పడేశారు. కానీ కటింగ్ జరిగిన వేగంలో 1% కూడా వైద్య సేవలు అందించడంలో చూపకపోవడం ఘోరమైన విషయం. ఈరోజు వాళ్ళకు అంటే ఎట్లా జనాన్ని దోచుకోవాలి, లాక్కోవాలి, గుంజుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఇవ్వాలనే దానిపైన ఉండదు వీళ్ళకు. దగాకోరు నాయకులు కదా, దగాకోరు నాయకులు, దగాకోరు పాలకులు, వాళ్ళకు తగ్గట్టుగా అధికారులు మోపారు. పాతవి చెల్లింపు, కొత్తవి రావు. పాతవి కట్టరు, కొత్తవి రావు. ప్రభుత్వం జీతాల నుండి పైసలు కట్ చేసుకోవడంలో చూపించిన ఉత్సాహం డిజిటల్ హెల్త్ కార్డుల జారీలో చూపించకపోవడం అధికారుల తీవ్ర నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. పాత కార్డులు చెల్లవని హాస్పిటల్స్ అంటున్నాయి. కొత్త డిజిటల్ కార్డులు ఎప్పుడు వస్తాయో అధికారులకే తెలియదు. మధ్యలో అడ్మిట్ అయిన ఉద్యోగులు, వృద్ధులైన పెన్షనర్లు హాస్పిటల్ బెడ్లపై ఉండి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కార్డులు పని చేయక, ఇటు చేతిలో డబ్బులు లేక వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మా అంగీకారం లేకుండా, మాతో కనీసం సంప్రదింపులు జరపకుండా, ఈరోజు మాకు చెప్పకుండా మా జేబులలోకి వెళ్ళి మా పైసలు ఈరోజు దొంగల లెక్క కట్ చేసుకున్నారు. ఒప్పందానికి రాకుండా ఏకపక్షంగా ఈహెచ్ఎస్ వైద్యం చేస్తామను మేము ఎలా చేస్తాం? విధి విధానాలు ఖరారు చేయకుండా కార్పొరేట్ వైద్యం ఉచితంగా ఎలా అందిస్తాం అని హాస్పిటల్ యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయంట ఈరోజు. అర్థమైందా? నగదు రహిత వైద్యం అని బోర్డులు తిప్పిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో జరుగుతున్న దారుణాలను పట్టించుకోవడం లేదు. హాస్పిటల్స్లో చేరిన ఉద్యోగులు, పెన్షనర్ల నుండి లక్షలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. డబ్బులు కడితేనే అడ్మిషన్, లేకుంటే డిశ్చార్జ్ అనే పద్ధతి దాపురించింది. ఉద్యోగుల అంగీకారం లేకుండా వారి జీతాల నుండి 1.5% చందాను బలవంతంగా కట్ చేసిన చీఫ్ సెక్రటరీ గారు మరియు ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడు హాస్పిటల్స్లో ఉద్యోగుల జేబులు గుల్లా చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే పైసలు పీక్కోవాలి. ఎంత అంటే ఒక్కొక్కళ్ళకు దాదాపు సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయల దాకా 4,000-5,000 కోట్ల రూపాయలు ఈజీగా వసూలు అవుతాయి. అర్థమైందా? వీళ్ళకి పెన్షనర్లకి వెళ్ళి ప్లస్ ఉద్యోగులకి వెళ్ళి ఇద్దరు కలిసి కట్ చేసుకుంది కాబట్టి దాదాపు 4,000-5,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఓకేనా? వీళ్ళు మొత్తం కొడితే 1,000 కోట్లు కూడా ఖర్చు కావు. 4,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు లాభం. అన్న నమస్తే అన్న, నేను లైవ్లో తీసుకున్నా. నమస్తే చెప్పండి అన్న. ఇప్పుడు నీదే చదువుతున్నా. ఇప్పుడు ఇది హెల్త్ కార్డు స్టార్ట్ అయింది అన్న. ఇది హెల్త్ కార్డ్ అంటే అసలు హెల్త్ కార్డ్ అంటే ఏంటిదన్న? 1.5 జీతం కట్టిందిగా మీరు. 1.5% కట్టంగానే తెల్లారికెళ్ళే వైద్యం స్టార్ట్ అనే కదా. కటింగ్ లో ముందు గవర్నమెంట్ సర్వీస్ లేనుకుంటది. మేము కష్టపడి నెల 30-40 సంవత్సరాల పొదుపు దాచుకున్న పైసలే 3 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇవ్వలే. వాటి వడ్డీ కోల్పోయినాం. డబ్బులుండి కూడా అప్పులు ఇవ్వాల్సిన పరిస్థితి, అప్పులు ఇయ్యలేని పరిస్థితి, అప్పులు దొరకలేని పరిస్థితి ఉన్నది ప్రస్తుతం. ఏం చెప్పాలి? ఆ నాయకులంతా అమ్ముడు వేలు, ఎమ్మెల్సీలు, మా కోసం పనిచేయాల్సిన ఎమ్మెల్సీలు, టీచర్స్ అండ్ ఎంప్లాయీస్, ఎమ్మెల్సీస్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్. దే ఆర్ డూయింగ్ సింప్లీ సిట్టింగ్ అండ్ మంత్లీ గెటింగ్ 2.75 lakhs మంత్లీ గెటింగ్. మాట నో. ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు కూడా, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల పట్ల నిలదీయాల్సింది పోయి ఫామ్ హౌస్ లో పంటాడు. సిండికేట్ అన్నా, ప్రతిపక్షాలు ఎక్కడి మొత్తం ప్రతిపక్షం మాట్లాడదు. 207 సంఘాలు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేవు ఇన్ని సంఘాలు. 207 సంఘాలని ఈ సంఘాలని నిజంగా ఉన్నాయా? చట్టబద్ధత లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగుల సభ్యత్వ పునరుద్ధరణ అంటే రెన్యువల్ ప్లస్ నూతన సభ్యత్వ సేకరణ కొన్ని ఏళ్లుగా చేయట్లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి చేయడం లేదు. వీళ్ళకు 10 మంది వందే మాతరులు, భట్రాజులు 5 స్టార్ హోటల్ కూర్చొని రహస్యంగా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఈసారి ప్రెసిడెంట్, ఈసారి సెక్రటరీ ఇట్లా పోస్టులు పంచుకుంటున్నారు. ఈ ఎన్నికలకు చట్టబద్ధత లేదు. కోర్టుకు పోతే వీళ్ళు ఎన్నికలు కొట్టేస్తారు. వీళ్ళు మా ప్రతినిధులు కాదు. ప్రతినిధులు అయిన వాళ్ళు ఆడ కూర్చొని ఆమరణ నిరాదీక్ష చేసి ఎందుకు కాదు? మరి కోర్టులు వేయండి మీరు ఒకసారి. అదే ఇప్పుడు అదే అనుకుంటాం అన్నయ్య, అందరం కలిసి వీళ్ళ చట్టబద్ధ వీళ్ళు మా నాయకులే కాదు. మీకు లాయర్ నేను అడ్వకేట్ నేను మాట్లాడతా. మీరు పిటిషనర్ ముందుకు రండి. వీళ్ళు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ అవర్ రిప్రజెంటేటివ్స్ బికాస్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలక్టెడ్ బై అవర్ ఓట్స్. ఓటు హక్కు కల్పించడం లేదు, సభ్యత్వం తీసుకుని లేదు, తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ లేదు, ఎన్నికల ఆఫీసర్ లేరు,
వైడ్ పబ్లిసిటీ లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం ప్రతి ఒక్కరికి హక్కు ఉంటది. అటువంటి అవకాశం కల్పించకుండా వీళ్ళు ఒక 5 స్టార్ వాళ్ళ కూర్చొని తాగకుండా తినకుండా ఈసారి ప్రెసిడెంట్ నువ్వు, నెక్స్ట్ టైం నువ్వు సెక్రటరీ నువ్వు, ట్రెజరర్ నువ్వు అని ఇట్లా పోస్టులు పంచుకుంటా మొత్తం ఈ టిఆర్ఎస్ వచ్చిన కానించి తెలంగాణ వచ్చిన కానించి నా మొత్తం భ్రష్టు పట్టించులు సంఘాలండి. ముఖ్యమైన కారకుడు ఎవరంటే శ్రీనివాస్ గౌడ్ అని ఆ మున్సిపాలిటీ లోపల ఉండి ఆయన 2-3 ఏసీపీ కేసులు ఉండి గెజిటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన క్యాబినెట్ మినిస్టర్ అయినా కూడా గెజిటెడ్ ఆఫీసర్ సంఘం అధ్యక్షుడు పదవి వదలకుండా ఉండి ఈ సంఘం మొత్తం భ్రష్టు పట్టించిన అందరు. ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటాడు అనే టీజీఓ ప్రెసిడెంట్ గా, ఆయన మొత్తం ఆయన అప్పటి నుంచి మొత్తం భ్రష్టు మమతా బ్యాచా ఏం గుర్తుపట్టలే ఏసీబీ కేసులలో ఉండి జైలు పోయి నౌకరు పొడగొట్టుకున్నాడు. జై తెలంగాణ అని 2014 అంటే ఉద్యోగులు కూడా నాయకుడు ఉండాలని ఆయన తీసుకొని చేసే ఆ సుడిగాలి లోపల ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అయ్యాడు ఉద్యోగుల సార్ తరఫున కోటాలో. స్వామి గౌడ్ ఏమైండు శాసన మండలి అధ్యక్షుడు అయ్యిండు. దేవి ప్రసాద్ ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా అయ్యిండు. కథం ఆ తెలంగాణ వచ్చినప్పటి నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ చాకచక్య తోటి ఈ టీజీఓ ప్రెసిడెంట్ అందులో అధ్యక్ష పదవికి క్యాబినెట్ మినిస్టర్ అయినా కూడా అధ్యక్ష పదవి వదిలిపెట్టకుండా పట్టుకొని ఏలాడుకుంటా ఉండి మొత్తం సంఘాలను బ్రష్ పట్టించి నా చేతిలో ఉన్నాయని చెప్పి ఒక ఆట ఆడుకొని ఆర్టీసీ ముఖ్యంగా అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేసి అతన్ని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసి సంఘాలకు సంఘం ఆఫీసులకు తాళాలు వేసి తెలంగాణ వచ్చింది, ధర్నాలు వద్దు, స్ట్రైక్ వద్దు అని చెప్పి చివరి చేయొద్దు అని చెప్పి చెప్పిన మహానుభావుడు. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు మరి ధర్నా చౌక్ అయితే ఇంతకు ముందు ఒక ఫోన్ వినిపించిన నేను లైవ్ లా. పాపం సిపిఎస్ ఎంప్లాయ్ అంట, ఆయనకు 18 నెలలకి వెళ్ళి ఈయన కాంట్రిబ్యూషన్ మొత్తం కట్టేసిండు. ప్రభుత్వ అయితే ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ 18 నెలలు కట్టలేదంట. పాపం పెన్షన్ లేదంట, ఆయనకు రావాల్సిన ఇది లేదంట. ఇంకోటనే చాలా దారుణాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొద్దిగా బయటకు వస్తుంది. మీరు కొద్దిగా చైతన్యం కలిగించారు. ఎందుకంటే ఈ నాయకులంతా అమ్ముడు పోయిలు కాబట్టి మీరు చైతన్యం కలిగి ఒక్కొక్కరు మొన్న చూసిలా అతనికి వచ్చే జీతం ఎంత, అతనికి ఈహెచ్ఎస్ కింద 500 రూపాయలు 50 రూపాయలు జీతం 352 ఈహెచ్ఎస్ కట్ చేసిందనే. మరి ఎంత దారుణం. తర్వాత ఇంకోటి ప్రీమియం కట్టిన తర్వాత హౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్. అంతే కదా, యు ఆర్ కలెక్టింగ్ 1.5% ఆఫ్ బేసిక్ పే ఎవ్రీ మంత్. తర్వాత జూన్ 2 హెల్త్ కార్డులు ఇస్తాను, ఇంతవరకు కార్డులో అడ్రస్ లేదు, వేరే అబౌట్ సార్ నాట్ ఎట్ ఆల్ నో. అంతే. ఇంకోటి హైకోర్టు నేను మళ్ళా వాయించింది, రిటైర్డ్ బెనిఫిట్స్ ఎప్పుడు ఇస్తారా పిల్లగాని. ఏమో ఇంకో రెండు వారాల వాయిదా పడింది. ఇట్లే అనుకుంటా మెల్లగా 2026 ఖతమైంది అన్నా. సరే కోట్లు టైం మనమేం టైం ఇస్తాం, మన ఇప్పుడు సిద్ధపండు చేస్తుడే కానీ ఇప్పుడు కాలము అన్నా. ఇప్పుడు నిరుద్యోగులు కూడా రోడ్డు ఎక్కిండ్రు. నిన్న వరంగల్కి వచ్చిన పండబెట్టినా వాళ్ళని కూడా అనవు, నీకు చెప్తుంటావా. ఈ సంఘాలను మేనేజ్ చేసి నిరుద్యోగ ఫస్ట్ నేను తీసుకున్న ఎజెండా నిరుద్యోగులది. నేను పోయిన సంవత్సరం 2024లో 12 రోజులు దీక్ష చేసిన. మా నాయన మస్తు బాధపడ్డాడు. నేను దీక్ష చేసిన, దాని తర్వాత మా ఫాదర్ బాగా రంజి పెట్టుకొని ఇక బాగా ఇదైపోయింది. ఆగస్టులో ఎక్స్పైర్డ్ అయ్యిండు. ఇవాళ వరకు నా హెల్త్ సెట్ కాలే. నేను దీక్ష నేను ఒక ఉద్యమం మొదలు పెట్టగానే ప్రభుత్వం కొంత చేపిస్తుంది అన్న. సేమ్ మన ఇప్పుడు మన యూనియన్లు ఎట్లున్నాయి ఉద్యోగ సంఘాలు, సేమ్ నిరుద్యోగ సంఘాలు మోపైనాయి. ఇప్పుడు అన్న ఇప్పుడు సరే మనం ఏమున్నా కానీ ఇప్పుడు 9 నెలల క్రితం మనం ఉద్యోగం మొదలు పెట్టినాం కదా, రిటైర్మెంట్ ఉద్యోగం. అయితే రూపాయి ఇచ్చే కాడ పైసాన్ని ఇస్తుండు కదా. అంటే ఉద్యమం చేయబట్టి మెహర్బానీ కాదు, అంతే కదా. 2000 కోట్లు 1000 కోట్లు తాపక అంతో ఎంతో రూపాయి వసూలు చేస్తున్నాం కదా. వచ్చినాయి నాకు మనకు తెలుసు అంటే వస్తున్నాయి కదా, మన ఉద్యమం మొదలు పెట్టిన కానీ వస్తున్నాయి కదా. మరి నిరుద్యోగుల ఇన్ని యూనియన్లు ఉంటాయి. ప్రియాంక గాంధీ కోసం 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవాళ వరకు రూపాయి వల్లే, వీళ్ళ ఫైటింగ్ లేదు. ఇవాళ 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు, అవి నింపలేదు. 46 జీవో కొట్టియలేకపోయిన వీళ్ళ ఉద్యమంతో. 29వ జీవో కొట్టియలేక ఇవాళ పొద్దుగానే అదే అన్న ఒక పెద్ద మనిషి ఫోన్ చేస్తే, అది ఏం చేస్తుండ్రబ్బా మీరు ఉద్యమం అని, ఏం చేస్తుండ్రు మీరు. మొన్న నేను టీజీపీఎస్లా మన హిందూ పేపరు ఎన్రామ్కు ఆయన పేరేం పేరు మన రేవంత్ రెడ్డి గారు ఆయన ముందు కూర్చొని 67,000
760 పోస్టులు ఇచ్చేసినా అన్నాడు. ఇచ్చేసిన అంటేనే పోయి టీజీపీఎస్ లో కూర్చున్నా, నా నోటిఫికేషన్ చూపిరా పిల్లగాని మంచిగా సాపేసుకొని పండుకున్నా అక్కడ, చూపించేదాకా ఇక్కడికి లేదని. వాళ్ళు వచ్చి గద్వ పట్టుకుని అన్ని నౌకర్లు ఇవ్వలేదు అన్నారు. తీరా చూస్తే ఎన్ని ఇచ్చింది అసలు, మెడికల్ హెల్త్ దామోదర్ రాయలసీమ పర్సనల్ గా చేయించుకోండు. అవి గాక టీజీపీఎస్కి వెళ్ళి వచ్చిన 4000 పోస్టులే, ఓన్లీ 4000 పోస్టులు. చెప్పుకుంది ఎంత, 67,000 పోస్టులు చెప్పుకున్నాడు. ఇక ఏడుందన్న ఎవడన్నా అడిగిండా తెలంగాణలో, ఎవడన్నా మాట్లాడిండా? అలా ఖచ్చితంగా ఉద్యమంతోనే సక్సెస్ అవుతామన్నా, లేకుంటే వీళ్ళు లొంగరు, వీళ్ళు బెండ్ గారు. నేను చెప్తున్నానయ్యా, నీకు ఆర్థిక పరిస్థితి బాగాలంటే ఆ సలహా సూచనలు ఇవ్వడానికి చాలా మంది రెడీ ఉన్నారు మీలాంటి మేధావులు. వృధా ఖర్చులు పెట్టుకోకుండా మరి ఒకటి. నెంబర్ 2 ఏంటిదంటే, మా డబ్బులు మేము సేవింగ్ చేసుకున్న డబ్బులు ఎటుపోయినాయి, అది ఒక క్వశ్చన్ కావాలి మాకు. ఆ డబ్బులు ఎటుపోయినాయి. నెంబర్ 3 ఏంటిదంటే, ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులు ఎవరు కూడా, టీచర్స్ కూడా ఎవరు కూడా సేవింగ్స్ చేసుకోరు. ప్రావిడెంట్ ఫండ్ గానీ, టిఎస్జిఎల్ఐ గానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ గానీ, ఇవి కూడా వీళ్ళు సేవింగ్స్ పెట్టుకోరు. ఎందుకంటే రిటైర్ అయితే రావాలని వాళ్ళకు అర్థమైపోయింది కాబట్టి మన బ్యాంకులలో పెట్టుకుంటారు, లేదా ప్రైవేట్ ఎక్కడైనా పెట్టుకుంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, హెల్త్ కార్డు గురించి మీరు అడిగారు, చెప్తున్నా, మంచి క్వశ్చన్ అది. ఈ 1.5% ఏంటంటే, ఆ ఇంక్రిమెంట్ వచ్చినప్పుడల్లా 1.5% పెరుగుతుంటది. గుర్తుపెట్టుకోండి, ఇంక్రిమెంట్ వచ్చినా గానీ, ప్రమోషన్ వచ్చినా గానీ, టీఆర్సీ వచ్చినా గానీ పెరుగుతుంటది. ప్రీమియం పెరుగుడు ఏంటంటే, ఆ స్లాబ్ పెట్టాలి. ఈ స్లాబ్స్ పెడితే 4 స్లాబ్లు పెట్టాలి. క్లాస్ 4th ఒక స్లాబ్, ఎన్జిఓస్ కి ఒక స్లాబ్, గెస్టెడ్ ఆఫీసర్ కి ఒక స్లాబ్ అని పెట్టాలి. కానీ ఈ ప్రీమియం పెరుగుతూ ఉంటది, అదే సౌకర్యం, అదే కదా అన్న. అసలు 1.5 అనేది ఏ లెక్కలో పెట్టుకుంటే చెప్పును అన్న. ఇప్పుడు ఇది పెద్ద స్కామ్ అన్న. నేను లెక్క చేసిన, ఇప్పుడు సంవత్సరానికి ఒక 4000 కోట్లు వస్తాయా అన్న ప్రభుత్వానికి? పెరుగుతుంటది మినిమం. ఇప్పుడైతే ఇవాటికి పెన్షనర్లకు వెళ్ళి రిటైర్డ్ ఉద్యోగులు కలిపి దాదాపు 4000 కోట్లు వస్తాయి సంవత్సరానికి. ఓకేనా? అప్రాక్సిమేట్ లో 4000 కోట్లు వస్తాయి. 4000 కోట్లలో 1000 కోట్లు కూడా ఖర్చు కావన్నా. నేను ఇప్పుడు ఏమంటున్నానే, ఒక విషయం అన్నయ్య, ఒకటే విషయము. ఇప్పుడు ఇంత గవర్నమెంట్ కు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వాళ్ళకి తీరికెళ్ళలేదు అన్నప్పుడు ఈ రిస్క్ ఎందుకు? మాకు 1.5% అలవెన్స్, హెల్త్ అలవెన్స్ అని చెప్పి నెల కల్పించేస్తే మేము బయట చేసుకుంటాం. స్టార్ హెల్త్ ఉన్నది, ఎల్ఐసి ఉన్నది. అదే అన్న, ఈ స్కీమ్ పెట్టింది పైసలు దొబ్బేయండి, కానీ అర్థం కాలేదన్న. ఎందుకంటే అవసరం లేదు. ఇప్పుడు మందులు, స్కానింగ్లు, ఈసీజీలు అవన్నీ మళ్ళీ డబ్బులేనా? క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఎక్కడ అవుతుంది? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు స్కీమ్ పెట్టిందే స్కాము. ఈహెచ్ఎస్ స్కీమ్ ఫర్ స్కామ్, సపోర్టెడ్ బై ఉద్యోగ సంఘాలు. వాళ్ళు అంతా అమ్ముడు పోయి 207 సంఘాలు అమ్ముడు పోయి. ఇప్పుడు నేను బాజాప్తా చెప్తా, ఎందుకంటే ఏలూరు శ్రీనివాసరావు నా సంగతి నాకు తెలుసు. ఆయన గురించి ఖమ్మంలో ఎన్ని అలిగేషన్స్ ఉన్నా తెలుసు. ఆయన కూడా అసలు మాట్లాడతలేరంటే క్లియర్ గా అర్థమవుతుంది. అరే ఇవాళ కాదు రేపు అంటే పిఆర్సీ మర్చిపోయారు అందరూ. ఈ 5 DL మర్చిపోయారు. ఈ హెల్త్ కార్డు మీద పడి టాపిక్ డైవర్ట్ చేసి పడేసి, డైవర్షన్ పాలిటిక్స్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్. అడుగుతాను 5 DL ఏమైంది? 2వ తారీఖు జూన్ 2 అని కళ్ళలో వత్తులేసుకుని అందరూ ఆశగా ఎదురు చూసారు. తర్వాత సర్వీస్ లో ఎంప్లాయీస్ తో సమానంగా రిటైర్డ్ ఎంప్లాయీ కూడా 1.5 చేసే ఉన్నది. పెన్షన్ వచ్చినంత సగం పెన్షన్ లో ఇది 1.5 పోతాయి. కాబట్టి గవర్నమెంట్ ఈ రిస్క్, ఈ ట్రస్ట్, నిధులు జమ చేయలేకపోవడం, ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ రిస్క్ బదులు 1.5% నువ్వు అన్నావు కాబట్టి నువ్వు ఎట్లా జమ చేస్తావు? ఆ జమ చేసే బదులు మాకు పెన్షన్ లో కలిపి మాకు ఇచ్చేస్తే మేము బయట చేయించుకుంటాం. నేను దీనిపైన కాగల రిపోర్ట్ ఇస్తానా, నేనేం ఊకోనిది. నువ్వు ఎన్ని ఇచ్చినా వాళ్ళకు చీమ కుట్టట్లేదు చీచి అసలు అన్న. నేను కాగల గొర్రెల స్కామ్ ఇచ్చిన, అది ప్రూవ్ అయింది. ఇవాళకి ఒక్కడు కూడా సస్పెండ్ కాలే. కాళేశ్వరం ప్రూవ్ అయింది, ఒక్కడు సస్పెండ్ కాలే. మిషన్ భగీరథ ప్రూవ్ అయింది, ఒక్కడు సస్పెండ్ కాలే. 2022 పేపర్ లీకేజ్, ఒక్కడు సస్పెండ్ కాలే. ఇంకో డౌట్, మొన్న ఈఎన్సీలో నాయక్ అనే అతన్ని 200 కోట్ల ఆస్తులు జప్తు చేసిరు. ఈ జప్తు చేసిన పైసలకి వెళ్ళని ఇవ్వచ్చు. అవన్నీ ఏం చేస్తున్నారు? ఒక్కొక్క దగ్గర మామూలుగా లేదు. ఇప్పుడు నా నోట్ల రెవెన్యూ వాళ్ళ దగ్గరనే ఒక్కొక్క దగ్గర 1000 కోట్లు ఉన్న నా నోట్ల 8 పేర్లు ఉన్నాయి. మొన్న 3 దొరికిండ్రు. ఇప్పుడు జప్తు చేసిన ఆస్తులు, డబ్బులు ఇవన్నీ ఏం చేస్తుంది గవర్నమెంట్? అదే వాళ్ళే దొబ్బేస్తారన్నా. అవి ఏం చేయాలి? అంతే, దారి మళ్లించాలి. మెగాగానికో లేకుంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వాళ్ళు మింగాలి. ప్రజా ప్రభుత్వాలు అన్న, ప్రజా మాఫియాలు దానిలో వీళ్ళ కొడుకులు. ఇప్పుడు 2026 సంవత్సరంలో ఒక ఉద్యోగి దగ్గర 200 కోట్లు సీజ్ చేసి, ఓకే, ఒక 4-5 ఏళ్ల తర్వాత పబ్లిక్ మర్చిపోతారు. ఆ డబ్బులని ఆ గవర్నమెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్ లో జమ అవుతున్నాయి, దేంట్లో జమ అవుతున్నాయి, లేదు మనకి రిటర్న్ ఇస్తున్నారా? ఏంది ఈ కథ? అవునవునవును.
ఇట్లా ఇటువంటి డబ్బులు అనేది కొన్ని చోట్ల ఇప్పుడు ఓల్డ్ సీట్ ఉన్నది, ఇంటి పన్ను, నల్ల పన్ను, కరెంట్ బిల్లు, ట్రాఫిక్ చలాలు కడతలేరని మనం మీడియాలో చూస్తున్నాం. ఆ కలెక్షన్ కోసం పోతే ఆఫీసర్ల మీద ఎగబడతారు, 35,000 కోట్ల డ్యూస్ ఉన్నాయట. అటువంటి వసూలు చేసుకోవచ్చు కదా. నీకు డబ్బులు రాకపోతే ప్రజలను, మీలాంటి మేధావులను, కోదండరావు ఎడబడ్డాడనే నాకు అడ్రస్ చెప్పాడు ఒకసారి. ఇంటికి పోతలేను, కోదండరావు ఇంటికి పోతావు. ఇంత తెలంగాణ ఉద్యమకర్త, సిద్ధాంతకర్త, సిగ్గుశర లేదు, అన్ని ఒంటి మీద వయసు వచ్చింది అని 98 మంది చచ్చిపోయారు. ఒక్కని గురించి మాట్లాడాలి. ఒక్కడు ఈ కోదండరావు ఏం చేస్తున్నాడు, ఏం పీక్తున్నాడు ఇంకో ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇవాళ నోటిఫికేషన్ లేవు. మన 3 జిల్లాల, మన వరంగల్ 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇవాళ 3 నోటిఫికేషన్ లేవు. మీకు ఏది ఇవాళ రిటైర్డ్ బెనిఫిట్స్ రాలేదు. ఇవన్నీ గ్రాడ్యుయేట్స్, వీళ్ళంతా ఓట్లేసిన వాళ్ళే కానీ ఉద్యోగులు. ఇప్పుడు ఆయన పోయి అమెరికాలో అన్నాడు, నేను తెలంగాణ మొత్తం పీకి పెట్టినా అని. ఇప్పుడు అమెరికాలో పోయి చెప్తుండే అక్కడ తెలంగాణలో ఎట్లా పోరాటం చేస్తున్నా అది ఇది అని. 10 రూపాయల చందా ఇవ్వండి నన్ను గెలిపాడు అన్నోడు హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. చాయ్ ఇవాళ అమెరికాలో ఉన్నా ప్రెసెంట్ టుడే. తెలుసానే, మొన్న మేము ధర్నా చౌక్ లో ధర్నా చేస్తాండే మా పక్క శిబిరం లోపలనే బీసీల గురించి మాట్లాడాను, కానీ మా శిబిరానికి వచ్చి మాట్లాడలే, సంఘీభావం తెలపలే. మీరు బీసీ కాదా ఏంది? ఎందుకు పక్క ఇంకో తెలియంది ఏంటంటే, ఇప్పుడు ఉద్యోగులలో కానీ ఎండ్ల కానీ 80% బీసీలే ఉండు కానీ ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకు 90% బీసీలు ఉన్నారు. ఇప్పుడు రిటైర్ అయిన చచ్చిపోయిన చూసినావన్నా, 90%, 98 మందిలా 90 మంది బీసీలే. 90 మంది. మరి ఏందన్నట్టు అనేది చాలా పరిస్థితి దారుణంగా ఉందన్నయ్య. ఒకటి ఇప్పుడు హెల్త్ కార్డ్ లా 1.5% తీసుకుంటున్నావు, డిపెండెంట్స్ అని పెడుతున్నావు. ఆ అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ 25 ఏళ్ళ వయసు దాటితే వాళ్ళు దే ఆర్ నాట్ కాలేజ్ డిపెండెంట్. 25 ఏళ్ళకి ఉద్యోగం ఎవడొస్తుంది? వాడిని చదివే పూర్తిగా అయితే లేదు, నోటిఫికేషన్ లేవు, ఉద్యోగం రాదు, వాడు డిపెండెంట్ కాదంటే ఏం చేయమంటారు? దాన్ని 30 సంవత్సరాలు పెంచాల్సిన అవసరం ఉన్నది గవర్నమెంట్. అరే అన్న, నేను పెంచమని చెప్పి నేను రిప్రజెంటేషన్ సంతకాలు, వరంగల్ సంతకాలు తీసుకున్నా లైబ్రరీ కాడ. పిల్లల హోకోలు పాపం ఏజ్ బారే ఏడుస్తుండ్రా అన్న. డిపెండెంట్ కాదంటే వాడు ఉద్యోగం రాదే, వాడు నా మీద ఆధారపడలేకపోతే వాళ్ళు విమర్శించాలి, ఏం చేయాలి? ఉచిత బస్ అని పెడుతున్నావు. అలా నేను మొన్న నిజామాబాద్ పోయినా, 450 రూపాయలు టికెట్ పెట్టుకుని ఒంటి కాలం నిలబడిపోయినా 8 గంటల ప్రయాణం. అరే నేను వరంగల్ కిరకుల బస్సులో వచ్చినా 410 రూపాయలు, మరి 410 రూపీస్ బస్ టికెట్. ట్రైన్ పోయేటప్పుడు ట్రైన్ కు పోయినా, ట్రైన్ కు 80 రూపాయలలో పోయినా. ఈజీ. బస్ కు 410 రూపాయలు కట్టిన, 410 రూపాయలు రిటర్న్ లో కట్టిన. ఇక అట్లున్నది. ఇంతకుముందు ఉద్యోగస్తులకు క్యాట్ కార్డ్ అని ఉండే 10% డిస్కౌంట్ ఉండేది టికెట్ మీద. అవును. తర్వాత ఇన్సూరెన్స్ 1,50,000 ఇచ్చేది. ఆ క్యాట్ కార్డ్ రద్దు చేసిండు. ఓకే అన్న. అయితే ఈ డిపెండెన్స్ ఏజ్ పెంచాల్సిన అవసరం ఉన్నది అన్నయ్య. తర్వాత పెన్షనర్స్ కు సర్వీస్ లో ఉద్యోగులతో సమానంగా కాకుండా సగం పెన్షన్ అన్నప్పుడు సగం 0.75% వసూలు చేయాలి తప్పకుండా. లేదా నువ్వు ఈ రిస్క్ అంతా, ఈ ట్రస్ట్ గిస్ట్ ఇదంతా ఎందుకు, నువ్వు డబ్బులు జమ చేయవు, అది కాదు. కాబట్టి మాకు 1.5% హెల్త్ అలవెన్స్ కింద ఇచ్చేస్తే, పెన్షన్లు కల్పించేస్తే మేము బయట చేయించుకుంటాం. అన్నా ఇప్పుడు మీరు 40 ఏళ్ళు ప్రభుత్వంలా చేసినందుకు సరే, మీరు 1.5% మీ జీతాలకి కట్ చేస్తుండ్రు. మరి నేను 40 ఏళ్ళు సేవ చేసిన నీ కాంట్రిబ్యూషన్ ఏంది నాకు? అది వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ మీ? ఇంకొక ముఖ్యమైన విషయం అన్నయ్య, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు పెన్షన్ ఎందుకు అన్న? 2-3 పెన్షన్లు ఎందుకు? చిరంజీవి ఉన్నాడు, సినిమా యాక్టర్, ఆయనకు 2 పెన్షన్లు అంటే అవసరమా? అసలు వాళ్ళు తీసుకొని వాళ్ళ జీతమే తీసుకోవద్దన్నా. మరి ఎంపీ మల్లారెడ్డికి 2,50,00,000 రైతు బంధు కింద ఇచ్చి మొన్నదనక. అన్న, నా దగ్గర అశోక్ సార్ అడ్వకేట్ ఉంటారు చూసినావా, ఆయన రైతు బంధు నాకు వద్దని కేసేసి వాపస్ పంపిండు. అది నాకు 100 ఎకరాలు ఉన్నాయి, ఎందుకు నాకెందుకు? మల్లారెడ్డి అంటే సిగ్గు లేకుండా తీసుకున్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా నిండు అసెంబ్లీలో అన్నాడు, అధ్యక్ష నాకు 6 లక్షల రూపాయలు రైతు బంధు కింద వస్తుంది, నాకు ఎందుకు అని పాపం మహానుభావుడు పంచిండు. అటువంటి నాయకులు ముందుకు రా, నాకు పెన్షన్ వద్దు అని. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ మీద సబ్సిడీ వద్దు అని మాకు తెలిసిన ఒక అతను సిఐ గవర్నమెంట్ రాస్తే అతనికి అప్రిసియేషన్ లెటర్ మోడీ సంతకం తోటి, ప్రధానమంత్రి సంతకం తోటి వచ్చింది, గ్యాస్ సబ్సిడీ వద్దన్నది. అట్లా ఈ రైతు బంధు గాని, ఈ పెన్షన్లు గాని ఎమ్మెల్యే ఎంపీలు వద్దని వాళ్ళు రాసిస్తే వాళ్ళకి ఇన్సెంటివ్ లాగా ఉంటది, గొప్పగా ఉంటది, దానికి మరోసారి గెలుస్తాడు, గొప్పగా ఉంటది. అంతే అంతే అంతే. చిరంజీవికి హెలికాప్టర్ కొనుక్కున్నాం మన ప్రైవేట్ ది, అవసరం ఆయనకి 2 పెన్షన్లు? ఇప్పుడు మన దగ్గర ఒక ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఏమని, ఆయన ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, ఎంపీగా పనిచేసి 3 పెన్షన్లు వస్తాయి.
మరి మల్లారెడ్డి కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీగా చేసిండు కదా. ఎంపీ ఎమ్మెల్సీ చేయలే, ఎంపీ ఎమ్మెల్యే నువ్వు మన ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ 3 చేసిండు. 3 చేసినట్టున్నారు. మరి ఓకే ఓకే వాళ్ళకేమో వాళ్ళు అడక తింటున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళ పైసలు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళకు అవసరం ఈ పైసలు ఎంత పెన్షన్ అనే జీవితాంతం, వాళ్ళు ఒక్కసారి గెలిస్తే జీవితాంతం పెన్షన్ అట వాళ్ళు. మేము 40 ఏళ్ళు సర్వీస్ చేస్తే ఒక 5 ఏళ్ళ సర్వీస్ ఉన్నోనికి జీవితాంతం పెన్షన్ అంటే మేము 30-40 ఏళ్ళు సర్వీస్ చేసిన మాకు ఎట్లా ఇవ్వాలి? తర్వాత ఇందులో మా శాలరీ హెడ్ ఆఫ్ అకౌంట్ లో ముఖ్యమైనది ఏంటంటే సర్పంచ్ టు ముఖ్యమంత్రి కూడా శాలరీస్ ఉద్యోగుల దాంట్లో కలిసిపోతున్నాయి. ఉద్యోగులకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు తప్పది. ఒక ఉద్యోగులు సెపరేట్ టీచర్ సెపరేట్ హెడ్ ఆఫ్ అకౌంట్ చేసి ఉద్యోగులకు ఎంత జీతం, మన టీచర్స్ కి ఎంత జీతం, రాజకీయ పదవులు చేసిన వాళ్ళకి ఎంత జీతం అనేది బయటపడుతుంది. అది ఒక ముఖ్యమైన విషయం. ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ ఎవరి వాళ్ళకి సెపరేట్ చేయాలి. అన్ని గబ్బు గోత చేస్తే అలా నామినేటెడ్ పోస్ట్ కూడా నెలకు ₹1,00,000 శాలరీ అంది కూడా ఇలా కలుస్తారు. ఉద్యోగులకు అంటే ఉద్యోగులే సెపరేట్. రాజకీయ ప్రతినిధులు, రాజకీయ పునరావాస కోసం నామినేట్ పోస్టులు ఉన్న వాళ్ళు కూడా జీతాలు మా దాంట్లో కలుస్తున్నాయి. కాబట్టి ఉద్యోగుల హెడ్ ఆఫ్ అకౌంట్ వేరే, టీచర్స్ హెడ్ ఆఫ్ అకౌంట్ వేరు పెట్టేసి, అవుట్ సోర్సింగ్ హెడ్ ఆఫ్ అకౌంట్ వేరు పెట్టేసి, ఈ రాజకీయ నాయకులది ఎమ్మెల్యే ఎంపీలది ఒక విధంగా ఒక హెడ్ ఆఫ్ అకౌంట్, తర్వాత ఈ నామినేట్ పోస్టుల హెడ్ ఆఫ్ అకౌంట్ వేరు పెడితే అప్పుడు తెలుస్తుంది ఎవరికి ఎంత ఖర్చు అవుతుందని, ప్రజలకు కానీ గవర్నమెంట్ కానీ. ఓకే అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ నమస్తే. ఖచ్చితంగా ఇది రిటైర్డ్ ఎస్ఐ గారు రవణ గారు మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా వాస్తవం. ప్రభుత్వంకి వెళ్ళి వచ్చేటి ఏమో ముక్కిపిండి వసూలు చేస్తుండ్రు. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏమో ఈరోజు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. సేమ్ అదేవిధంగా చాలామంది తీరుగా ఈరోజు అన్ని ఇంకా భయంకరంగా శ్రమ దోపిడీకి గురవుతున్నారంటే, ఈరోజు రిటైర్డ్ అయిన వారు 20,534 మంది రిటైర్డ్ అయినారు. ఓకేనా? ఈ రిటైర్డ్ అయిన వాళ్ళ పోస్టులు నింపుతుండ్రా? మరి 10,000 మంది టీచర్లు రిటైర్డ్ అయినరు, అర్థమైందా? అందులో 50 మంది చనిపోయారు అందక. ఈరోజు వాళ్ళ పోస్టులు నింపుతుండ్రా? నింపుతలేరు. ఈరోజు వేరే పోలీసులు దాదాపు 10,000 మంది రిటైర్డ్ అయినరు. ఎన్ని వేలు ఇస్తుండ్రు? ఖాళీలు 5,000 ఇచ్చిండ్రు. ఆల్రెడీ 10,000 ఖాళీలు అంటే మొత్తం 22,000 పోస్టు ఖాళీలు ఉన్నాయి. మనం ఇచ్చేటి ఎంత? 5,000 పోలీసులు ఇస్తున్నావు. ఇవ్వాల్సింది ఎంత? 20,000 ఇవ్వాలి. టీచర్లు ఎన్ని ఇవ్వాలి? ఆల్రెడీ 11,000 ఖాళీలు ఉన్నాయి, 10 మంది రిటైర్డ్ అయినరు. అంటే 21,000 టీచర్లు ఈరోజు ఖాళీలతో ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. మరి ఇక ప్రభుత్వం వేరే తిరిగా పనిచేసే వాళ్ళు మరి వీళ్ళ పనంతా ఎవరు చేస్తున్నారు అనుకుంటారు? ఈరోజు ప్రభుత్వ పని కొత్త నియామకాలు లేవు. దాదాపు ఒక 2 లక్షల పోస్టులు ఉంటాయి ఈరోజు 33 జిల్లాలలో కలిపి. జిల్లాలు పెరిగినాయి 33 జిల్లాలు కలిసి ఈరోజు మన దగ్గర దాదాపుగా 5 లక్షల మంది ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. వీళ్ళందరూ రిటైర్ అయిన వాళ్ళ పని చేస్తుండ్రు, ఆల్రెడీ ఖాళీలు ఉన్న వాళ్ళు పని చేస్తుండ్రు, మళ్ళీ వీళ్ళదంతా శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒత్తిడి గురై వీళ్ళ పైన ఉన్న అధికారుల యొక్క శ్రమకు గురై యాక్చువల్గా పెన్ డౌన్ గురై వాళ్ళు కూడా మనతో పాల్గొనేది ఉండే, కానీ వాళ్ళే మరి ఈరోజు టైం అడిగినరు. ఈరోజు వాళ్ళు ఏవైతే ఏజెంట్లకు వాళ్ళ కమిషన్లు కట్ చేసుకొని ఏజెంట్లు అధికారులు కుమ్మక్క అయిపోయి ఈరోజు కొంతమందిని టర్మినేట్ చేస్తారు, కొంతమంది టర్మినేట్ చేసి ఆ పోస్ట్ వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. ఇవాళ ఒక డ్రైవర్ది మన సెక్రటరీలో డ్రైవర్గా పనిచేస్తాడు. అందులో గతంలో పంచాయతీరాజ్లో పనిచేసినోడు ఒకడు వాళ్ళ తమ్ముడిని ఎక్కించుకోనికి ఒక అధికారితో చేతి కలిపి ₹3 లక్షల ₹2 లక్షల మాట్లాడి అలా పనిచేసేటోని పాపం ఆరోగ్యం బాగలేదని అక్కడనే కింద పడిపోతే 108 తీసుకొచ్చి ఆయన తీసుకొని పోయి దవాఖాన 4 రోజులు ఉండి అడ్మిట్ అయ్యి మళ్ళీ స్టోక్ ఆయన నౌకరు కూడా పీకిచ్చి వేరే ఎక్కించుకొని అమ్ముకున్నారు, పోస్ట్ అమ్ముకొని ఈరోజు వాళ్ళు దందాలు చేస్తున్నారు. అంటే ఈరోజు టర్మినేట్ విధానం. ఇప్పుడు నల్గొండల రిజిస్టర్ ఆఫీస్లో కొంతమంది తీసేసారు, 4-5. పాలిటెక్నిక్ కొంతమందిని తీసేసారు.